ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని పనిచేస్తున్న ప్రభుత్వం తమదన్నారు హరీష్ రావు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది నిజమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. జరగనే లేదు అని స్పష్టంగా ఏసీపీ డైరెక్టర్ జనరల్ ఖాన్ గారు కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనే ప్రశ్నే లేదు, ట్యాపింగ్ జరగనే లేదు అని చెప్పినారు. తర్వాత తిరిగి అదే ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు ముందుకు వచ్చింది? మీరు అసలు విషయాన్ని తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేస్తలేదు. ఆ ఫోన్లో స్టీఫెన్సన్ ఎమ్మెల్యే గారితో మాట్లాడింది చంద్రబాబు నాయుడా కాదా? ముందు దాని సూటిగా సమాధానం చెప్పండి. ఆ గొంతు మీదా కాదా? ముందు సమాధానం చెప్పండి. ఒక తెలుగుదేశం నాయకుడు అంటాడు ఆ గొంతు మాది గానే కాదు, మా నాయకుడే మాట్లాడలేదని ఒక మంత్రి అంటాడు. ఇంకో మంత్రి అంటాడు అక్కడక్కడ మాట్లాడింది అతికిచ్చి పెట్టిండ్రు అని ఇంకో తెలుగుదేశం మంత్రి అంటాడు. ఇంకొక ఆయన అంటాడు ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు. అసలు ఎవరిది నమ్మాలి? తెలుగుదేశం పార్టీ 3 మాటలు మాట్లాడుతుంది. నేను సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడును, నువ్వు నోటుకు ఓటు లంచం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబు నాయుడా కాదా? ఆ గొంతు నీదా కాదా? ముందు సమాధానం చెప్పు సూటిగా, ఆ తర్వాత ఇంకేదన్నా మాట్లాడు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి ఈ డొంక తిరుగుడు వ్యవహారం అంతా ఎందుకు? ఆ రేవంత్ రెడ్డి గారితో పాటు ఆ రోజు 50 లక్షల రూపాయలు పంపారు. ఆ డబ్బు ఎవరు పంపిండ్రు ఎక్కడితో చెప్పండి ఫస్ట్. ఆ డబ్బు పంపింది మీరా కాదా? ఎవరు పంపిండ్రు? ఆ డబ్బు ఎక్కడ డ్రా చేసిండ్రు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బు తీసుకుపోయి పంపింది మా బాసే పంపిండు, మా నాయుడు గారు పంపిండ్రు, చంద్రబాబు పంపిండు అని స్పష్టంగా టీవీలో ప్రజలందరూ చూసినారు. అది పంపింది మీరే అయితే ఎక్కడి నుంచి పంపిండ్రో చెప్పండి. అసలు విషయం